తెలంగాణ హక్కుల పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సచివాలయంలో అధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్, తుంగభద్ర డ్యాంపై చర్చించారు. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్లో తెలంగాణకు కేటాయించిన నీటి వాటాపై రాజీ ఉండదని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఆర్డీఎస్ ఆయకట్టు రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఎగువ రాష్ట్రాల చర్యల వల్ల తెలంగాణ రైతులకు నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. కృష్ణా పరివాహక ప్రాంత రైతుల సాగు అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ నిర్ణయాన్నైనా తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు మంత్రి ఉత్తమ్. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింగరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరసింగరావు. శంకరి, సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సమీక్షా సమావేశానికి ప్రధాన కార్యదర్శి ఈ శ్రీధర్తో పాటుగా ఇంజనీర్లు, ముఖ్య అధికారులంతా కూడా, ఉన్నతాధికారులంతా కూడా హాజరయ్యారు. ప్రధానంగా ఈ సమావేశంలో తుంగభద్ర, రాజోలిబండ డైవర్షన్ స్కీము పైన ప్రధానంగా చర్చిస్తున్నారు. ఎందుకంటే వాస్తవానికి ఈ నెల 25వ తేదీన ఇంటర్ స్టేట్ మంత్రుల సమావేశం ఉంది. ఈ తుంగభద్ర నీళ్లు, అదేవిధంగా రాజోలిబండ డైవర్షన్ స్కీమ్కి సంబంధించి కర్ణాటకలో ఇటు కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి అధికారులు, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అధికారులు, అదేవిధంగా తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారుల సమావేశం ఉంది. సో ఈ నేపథ్యంలో అక్కడ తెలంగాణ పక్షాన వినిపించాల్సినటువంటి వాదనలు పైన ఈరోజు సన్నాహక సమావేశాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ తుంగభద్ర నది 3 రాష్ట్రాలకు ఇంటర్లింక్ అయి ఉన్నది. సో కృష్ణా నది పైన తుంగభద్ర వద్ద నిర్మించినటువంటి తుంగభద్ర రాజోలు డైవర్షన్ స్కీము ద్వారా ఎగువనున్నటువంటి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అక్రమంగా తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాను తరలించుకు వెళ్తున్నాయి అనేటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా వాదిస్తూ ఉంది. తుంగభద్ర ద్వారా అటు లో లెవెల్, హై లెవెల్ కెనాల్ ద్వారా ఇటు ఏపీ తరలించకపోతుంది, రాఘవేంద్ర లిఫ్ట్ ద్వారా తెలంగాణకు రావాల్సినటువంటి నీటిని ఏపీ తరలించకపోతుంది అనేటువంటి వాదన చేస్తుంది. దాంతోపాటుగా ఏపీ కంటే ఎగువనున్నటువంటి కర్ణాటక కూడా ఈ హెడ్ వర్క్స్ అంతా కూడా ఈ రాజోలిబండ ఆర్డీఎస్ హెడ్ వర్క్స్, అదేవిధంగా మొదటి 42 కిలోమీటర్లు మొత్తం కూడా కర్ణాటకలో ఉన్నటువంటి నేపథ్యంలో కర్ణాటక కూడా తన హక్కులకు మించి నీటిని వినియోగించుకుంటుంది. సో ఎగువనున్నటువంటి ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఈ కర్ణాటక రాష్ట్రాల వైఖరి వల్ల తెలంగాణకు రావాల్సినటువంటి నీరు రాకపోవడం వల్ల ఇక్కడ ప్రాజెక్టు పైన ఆధారపడి ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల ప్రాంత రైతాంగానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుందనేటువంటి వాదన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినిపిస్తూ ఉంది. ఇప్పటికే కృష్ణా ట్రిబ్యునల్లో వినిపిస్తూ ఉంది, బచావత్ ట్రిబ్యునల్లో తన వాదనను వినిపిస్తూ ఉంది. రేపు ఈ మంత్రుల సమావేశంలో కూడా తన వాదనను వినిపించేందుకు సిద్ధమైంది. సో ఆ మేరకే ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సో తెలంగాణ రైతుల ప్రయోజనాల్ని కాపాడుకునేందుకు, నీటి హక్కులను కాపాడుకునేందుకు ఎందాకైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతుంది. ఏ వేదిక పైన కూడా తన వాదనని బలంగా వినిపిస్తుంది అనేటువంటి మాటను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సో అందుకు అవసరమైనటువంటి సమగ్రమైనటువంటి నివేదికను ఈ కృష్ణా నది పరివాహక ప్రాంతంలో, అదేవిధంగా ప్రధానంగా ఈ తుంగభద్ర నది నీటి విషయంలో, అదేవిధంగా రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ విషయంలో తెలంగాణకి వాస్తవంగా రాజోలి బండ ఎడమగట్టు ద్వారా, ఎడమ లెఫ్ట్ కెనాల్ ద్వారా 15.9 టీఎంసీల నీరు రావాలని చెప్పి ట్రిబ్యునల్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించింది. కానీ ఆ నీరు కూడా రావడం లేదు. ఎగువనున్నటువంటి రాష్ట్రాలు ఆ నీటిని రాకుండా డైవర్షన్ చేస్తూ ఉన్నాయి, ఎగువన అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తూ ఉన్నాయనేటువంటి తెలంగాణ వాదన వినిపిస్తూ ఉంది. సో ఈ వాదనలు అన్నింటితో సంసిద్ధమైపోతూ ఉంది. ఈ నెల 25న జరిగేటువంటి సమావేశంలో బలమైనటువంటి వాదనలు వినిపించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంసిద్ధమై వెళ్తా ఉన్నారు. సో నీటి హక్కులను అయితే కాపాడుకునేందుకు ఎంతకైనా పోరాడతామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇంకా ఈ సమీక్ష సమావేశం కొనసాగుతూ ఉంది. శంకర్.